ప్రైజ్ ది లార్డ్. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ క్రీస్తు సందేశాలు వీక్షిస్తున్న మీకు మా వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ సిరివెల్ల జాన్ ప్రసాదరావు గారు వాక్య సందేశం అందిస్తారు. ముందుగా వారి కలం నుండి వెలువడిన ఒక సుమధుర గీతం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తాడు. దేవుడిచ్చిన వరాన్ని
నిష్ప్రయోజనం చేయకూడదు. దేవుడిచ్చిన వరాన్ని దేవుని కొరకే వాడి దేవుని మహిమపరచాలి సుమా. కొందరికి పాటలు పాడే వరం ఇస్తాడు, కొందరికి బోధ చేసే వరం ఇస్తాడు, కొందరికి స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా ఆ వరాన్ని దేవుని మహిమార్థమే వాడాలి. ఈ దినము మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఆశీర్వదించి ఆ కర్ర ద్వారా దేవుని శక్తిని, దేవుని యొక్క మహిమను సర్వలోకానికి చూపించేటట్లుగా దేవుని మహిమ కొరకే వాడిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 17వ వచనం కూడా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి? 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, సర్వశక్తి కలిగిన మహిమ గల ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు. నాయన, చదవబడిన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, నీ ఆత్మతో అభిషేకించండి. వాక్యం విన్న ప్రతి వారిలో నీ శక్తిని, బలమును, ప్రభావమును నడిపించి ఆశీర్వదించుదని యేసు ప్రభు నామం పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. నెక్స్ట్ 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెను. మోషే విషయం మనం ఎన్నో మార్లు ధ్యానం చేసినాము. మోషే చిన్నవాడుగా ఉన్నప్పుడు అతనిని నీటిలో నుంచి బయటికి తీసి ఫరో యొక్క కుమార్తె చూసి కుమారుని పెంచుకోవాలన్న దృష్టితో పాలు ఇచ్చి పెంచడానికి ఒకరిని పిలిపించాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు అక్కడనే వారి అక్క మిరియాము ఉండి, నేను పిలుచుకొని వస్తానని వెళ్ళి తల్లినే పిలుచుకొని వచ్చింది. ఆ తల్లితో ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అని అన్నాను. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ తల్లి యొక్క పెంపకం గమనించగలుగుతున్నాం. తల్లి నా కొరకు పాలిచ్చి పెంచుమని ఫరో కుమార్తె అంటే ఆ కుమారుని దేవుని మహిమ కొరకే పాలిచ్చి పెంచింది. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మనం ఇశ్రాయేలీలము, హెబ్రీయులము అని ఆ విషయం చెప్పి పాలతోనే పిల్లవాడిని పెద్ద చేసింది. అప్పుడు మోషే ఏ విషయంలో పెద్దవాడైనాడో చూసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో యోచించి. గమనించండి, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు ఏ విషయంలో పెద్దవాడైనాడు? వాక్యంలో మనకు బాగా అర్థమవుతుంది. విశ్వాసమందు పెద్దవాడైనాడు. విశ్వాసాన్ని నూరిపోసింది ఆ తల్లి. అన్ని విధాలుగా శక్తి కలిగిన వానిగా తల్లి పెంచేసింది. అందుకనే దేవుని మహిమ కొరకే నిలవాలనుకున్నాడు. కానీ మోషే తన ప్రజలు కష్టపడుతుంటే చూసినాడు. ఐగుప్తుని ఒకరిని చంపి ఆఖరకు అది బయటపడేందుకు పారిపోయి ఇత్రో వద్దకు చేరినాడు. మిద్యానీయుల ప్రాంతం వెళ్ళి అక్కడ ఇత్రో వద్దకు వెళ్ళి ఆయన బిడ్డని వివాహం చేసుకుని అక్కడ ఉంటుండగా మామ యొక్క మందను కాయుచుండగా దేవుడు ప్రత్యక్షమైనాడు. మోషే మోషే అని పిలిచినాడు. సర్వశక్తి కలిగిన దేవుని కృప చూడండి. మోషేను ఏ విధముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడో చూడండి. దేవుని ప్రజల కొరకు నిలవగలిగిన శక్తి కలిగిన వాడిగా చేయాలన్న దృష్టితో, ఒక నాయకుడిగా ఎన్నుకోవాలన్న దృష్టితో మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, నీ చేతిలోనిది ఏమిటి అని. కర్ర అన్నాడు. కర్ర సామాన్యమైనదే, కానీ దేవుడు ఆ కర్రను ఆశీర్వదించినాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మోషే ఈ కర్రను చేతబెట్టుకుని ఫరో ఎదుటికి వెళ్ళి గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించమన్నాడు. గమనించండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, ఇశ్రాయేలీయుల శ్రమను నేను చూచి తిని అంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ప్రజలో ఉన్న నా బాధను నేను చూచి బాగా గమనించండి. అక్కడ నిలబెట్టండి. దేవుని నమ్మిన బిడ్డల యొక్క శ్రమలను చూసే దేవుడు సుమా. ఆయన బిడ్డలు శ్రమ పడుతుంటే చూసి ఓర్వలేడు సుమా. ఆ బాధను వ్యక్తపరుస్తాడు. అయ్యో, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారే అని కూడా శ్రమలను చూసే దేవుడు.
తన బిడ్డలను చూసే దేవుడు, కన్నులుండి చూడగలిగిన దేవుడు. శ్రమ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆయన చూడగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నీ శ్రమను, నీ నిందను, నీ కష్టాన్ని, నీ ఇరుకును, నీ ఇబ్బందులను సమస్తమును చూడగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన జీవము కలిగిన దేవుడు యెహోవా. అంతే, అందుకని అంటుండే మోషే, నా ప్రజలు పడే శ్రమను నేను చూచి తిని. ఇంకొక మాట చూడండి, ఆ మాట, పనులలో తమను కష్టపెట్టు వారిని వారి యొక్క బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. బాగా గమనించండి, దేవుని బిడ్డలు పెట్టే మొరను కూడా వింటున్నాడు. ఈనాడు అనేకులు నా ప్రార్థన దేవుడు వింటం లేదని చాలా మంది అనుకుంటుంటారు, కానీ దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థన వైపే కన్నులు ఉంచుతాడు, ప్రార్థన వైపే తన చెవులు ఉంచి లక్ష్యం ఉంచుతాడు. అందుకనే మోషే అంటున్నాడు, వారి ప్రార్థన, వారి మొరను నేను వింటిని. చెవులుండి వినగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మోషే, వెళ్ళు, ఇశ్రాయేలును విడిపించు, ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి నడిపించు, ఇదిగో ఈ కర్రను ఆశీర్వదిస్తున్నానన్నాడు. మోషే కొన్ని సాకులు చెప్పినా ఏమైనా ఆఖరుకు దేవుని ప్రజల కొరకు నిలవబడగలిగినాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించగా ఆ కర్రను దేవుని మహిమ కొరకే వాడినాడు. సమా, ఆ కర్రను నీటి మీద కొట్టగా రక్తమైంది. ఆ కర్రతో జోరీగులు నడిపించినాడు, ఆ కర్రతో దోమలు నడిపించినాడు, ఆ కర్రతోని వడగండ్ల వానలు కురిపించినాడు, అగ్ని జ్వాలను పుట్టించినాడు. ఆఖరికి వారు బయలుదేరుతుండగా సముద్రములను కూడా పాయలు చేసినాడు. దప్పికొనగా బండలో నుంచి నీళ్లు రప్పించినాడు. ఆ కర్రలో ఎంత శక్తి ఉన్నదే నేను అనుకుంటాం, కానీ ఆ కర్ర వట్టిదే, కానీ దేవుని చేత పిలవబడిన దేవుని సేవకుడైన మోషే చేతిలో ఉంది కనుక ఆ కర్ర ఆశీర్వదించబడింది. అయితే మోషే ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. కర్ర మోషే చేతిలో, మోషే దేవుని చేతిలో ఉన్నబట్టి వట్టి సామాన్యమైన ఎండిన కర్ర దేవుడు ఆశీర్వదించినందువలన అద్భుత కార్యాలు చేయుటకు గొప్ప కృప దొరికింది. స్వమ దేవుని శక్తి కలిగింది. కాబట్టి మోషే దేవుని యొక్క ప్రజలను, ఇశ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి నడిపించినాడు. కర్ర సహాయంతో సముద్రము ఎదురు రాగా పాయలు చేసినాడు. జీవము కలిగిన దేవుడు అని నిరూపించగలిగినాడు. శత్రువులు ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు కర్ర చాపగా సముద్రము, పాయలైన సముద్రము తిరిగి కలిసిపోయి ఐగుప్తులు అందులో పడి చనిపోయినారు. ఒక్కరు కూడా మిగిలి ఉండలేదని కర్ర దేవుని మహిమ కొరకే వాడినాడు. దేవుడిచ్చిన కర్రను దేవుని మహిమ కొరకే వాడినాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కృప వావరము ఇచ్చినా అది దేవుని మహిమ కొరకే వాడాలి, కానీ మన స్వార్థం కొరకు ఆడకూడదు. అదే ఇంకెవరి చేతిలో ఏమేమి ఉందో చూసుకుందాం. చూడండి, దావీదు చేతిలో చూసుకుందాం. 1 సమయంలో 17:30. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. జీవము కలిగిన దేవుడు దావీదు, నీవు కత్తి ఇటు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అట్లయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యము యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నీ మీదకి నేను వచ్చుచున్నాను. గమనించండి, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కడసారివాడు. సమయంలో ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకొక్కడున్నాడు కడసారివాడు అంటాడు. గొర్రెల కాపరి అన్నాడు. చూడండి, కడసారివాడు అంటేనే ఆఖరివాడు అంటేనే ఒక విధమైనగా ఉంటుంది భావం. గొర్రెల కాపరి. ఆఖరికి దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అనేది దావీదు విషయం చెప్పినాడు. దావీదును సమయంలో అభిషేకించినాడు. ఆఖరకు సర్వశక్తి కలిగిన దేవునికి ఇష్టానుసారుగా, హృదయానుసారుడుగా దీవించబడినాడు. ఒకసారి ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినారు. అందులో గొలియాతు నిలబడ్డాడు. మీరంతా యుద్ధం చేయవలసిన పని లేదు, మీలో ఒక్కరిని జయించితే చాలని సవాల్ వేస్తుంటే ఒక్కరు కూడా నోరు తెరవలేకపోయినారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా గమనించండి, సర్వశక్తి కలిగిన దేవుని చేత అభిషేకించబడిన వాడు ఒకవేళ మనుషులకు బలహీనుడుగా కనపడితే కనపడవచ్చును, కానీ యుద్ధం యెహోవాదని దేవుని కొరకు నిలబడగలిగిన వాడు దావీదునే. నేను ఆకాశ పక్షులకు వేస్తానని ధైర్యంగా నిలబడి, దేవుడు కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదు, దేవుని శక్తి చూడమని మాట్లాడినాడు. తన చేతిలో ఒక ఒడిసెల ఉన్నది. ఆ ఒడిసెల రాయి పెట్టినాడు. వేసిరి కొట్టగా గొలియాతుకు తగిలి కింద పడినాడు. దేవుని బిడ్డలారా, దావీదు చేతులను ఒడిసెలను దేవుని మహిమ కొరకే వాడినాడు. యెహోవా జీవము కలిగిన దేవుడని నిరూపించినాడు. ఇశ్రాయేలును సున్నతి లేని ఫిలిష్తీయులు మీరు తిరస్కరించినారు. ఆ దేవుని పేరట యుద్ధము యెహోవానే అని చెప్పి
ఆఖరికి తన చేతిలో ఉన్న ఒడిసెల సామాన్యమైన ఒడిసెలే. అతను మహా ఖడ్గాన్ని పట్టుకున్నాడు. గొల్యాతు ఎదురుగున్న డాలును తీసుకుని వచ్చినాడు. నేను ఆకాశ పక్షులకు వేస్తానని సవాల్ వేసినాడు, నువ్వు ఎంతటి వాడు అని. కానీ దావీదు భయపడలేదు. సున్నతి లేని ఫిలిష్తీయుడు నీవు ఎంతటి వాడు అన్నాడు. ఇశ్రాయేలును తిరస్కరించుటకు సున్నతి లేని మీరు ఎంతటి వారు, యుద్ధం యెహోవాదని చెప్పి సిక్కము తీసి రాయిబెట్టి కొట్టగా పడిపోయినాడు. దేవుని బిడ్డలారు ఇక్కడ గమనించండి, దావీదుకు ఇయ్యబడిన ఆ ఒడిసెలను దేవుని మహిమ కొరకే వాడినాడు. జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అని నిరూపించడమే కాకుండా దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు ముందు నిలబడుటకు సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటి వాళ్ళు అన్నట్లుగా మాట్లాడి ఆకాశ పక్షులకు నిజంగా వేసేసినాడు అంతలా గొల్యాతులు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, దేవుని మహిమ కొరకే ఏ కృపా వరాన్ని ఇచ్చినా, ఏ వస్తువు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అది దేవుని మహిమ కొరకే వాడాలని మనకు కనపడుతుంది. ఇంకొక తర్వాత ఎవరి చేతిలో ఏముందో చూసుకుందాం. చూడండి, విధవరాలి చేతిలో 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుకామె ఈ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద నున్నవే కానీ ఉన్నవి. చాలా బాగా గమనించండి, విధవరాలి చేతిలో కేవలం పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె ఉన్నది. దైవదాసుడు వచ్చినాడు, అమ్మా మొట్టమొదట నీళ్లు అడిగినాడు. నీళ్లు తీసుకొని రాకపోతుంటే అమ్మా మొట్టమొదటి అప్పం నాకు తెచ్చియమని అడిగినాడు. చూడండి, తన కుమారునికి తాను చేసుకొని తిని ఆ కరువు కాలంలో ఆ అంతటితో చనిపోవాలన్న ఉద్దేశం వచ్చేసింది ఆమెకు. అలాంటి స్థితిలో ఏలియా ఆమె ఇంటికి రావటం జరిగింది. నీ మొదటి అప్పం నాకు ఇవ్వమన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించినారా? మొట్టమొదటి అప్పము దేవునికే చెందాలని మనకు అర్థమవుతుంది. ఈనాడు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, వారికి సమస్తం వారి చేతిలో ఉన్నది. కానీ ఆహారాన్ని చేసినప్పుడు మొదటి అప్పం దేవునికి ఇస్తున్నామా? దేవుని కొరకు వాడుతున్నామా? ఎవరైనా వచ్చి అమ్మా తల్లి అంటే వెళ్ళిపో అంటాం. మొదటి అప్పం అది దేవునిది. దైవ దాసుని ఆకలి తీర్చగలిగింది సుమా. ఆమె ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు ఆమె చెప్పినట్లు, ఆ ఏలియా చెప్పినట్లు ఎప్పుడైతే చేసిందో ఏమైంది? బుడ్డిలో ఉన్న నూనె తర్వాత ఆ పిండి తక్కువ కాలేదు. 3.5 సంవత్సరములు ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి తన ఆకలే కాదు సుమ, తన బిడ్డ ఆకలే కాదు, జీవం కలిగిన దేవుని ప్రవక్త అయిన ఆకలి కూడా తీర్చగలిగింది. ఆమె చేతిలో పట్టెడు పిండి, అంతే. ఆ పిండిని దేవుని మహిమ కొరికే వాడింది. అనగా దేవదాసుని ఆకలి తీర్చింది, దేవుని చిత్తానుసారంగా నడిచింది. తన ఆకలి కూడా తీర్చుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చినాడు. దేవుని మహిమ కొరకు వాడితే దేవుని ఆశీర్వాదాలు ఎలాంటివో మనం చాలా మంది తెలుసుకోలేము. దేవుని కొరకు మనం ఇస్తున్నామా? చాలా మంది మొట్టమొదటిది ఇవ్వలేము, ప్రథమ స్థానం ఇవ్వలేం. మనం ఎప్పుడు చూసినా మన బిడ్డలకు ప్రథమ స్థానం, మన కుమారులకు ప్రథమ స్థానం, మన భర్తలకు ప్రథమ స్థానం ఇస్తాము, కానీ దేవునికి ఇవ్వం. అమ్మా తల్లి అన్నం పెట్టమంటే భర్త కొరకు దాచిపెట్టి కూడా ఉంది. ఆ కొరకు ఏమంటారు తెలిసినా? లేదు అన్నం అంటారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి స్థానం దేవుని కొరకే ఇవ్వాలి. అలా ఇచ్చి దేవుని చేత ఆశీర్వదించబడి కరువు కాలం అంతా పోషింపబడింది. ఇంకొక ఆయన చేతిలో చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో చూసుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి. బాగా గమనించండి, యేసు ప్రభు వాక్యం చెప్పుతుండగా జీవము కలిగిన మాటలు వినటానికి అనేకులు వచ్చినారు. 3 దినములు వాక్యమును విన్నారు. తిరిగి అరణ్యంలో వెళ్ళిపోవాలనుకుంటున్న సమయాన కనికరం కలిగిన ప్రభువు గనక వారు ఎక్కడ పడిపోతారన్న ఉద్దేశంతో ప్రభు అంటాడు, వారికి ఆహారం మీరు పెట్టమంటే మన దగ్గర ఎక్కడుందన్నారు. అక్కడ బాగా గమనించండి, పిల్లవాడు లేచి నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడు. ఏమన్నా ఆలోచన చేసినాడా? ఇన్ని వేల మందికి ఇన్ని ఏమైపోయింది తను అనుకున్నాడా? తన దగ్గర ఉన్నది ప్రభు చేతులు పెట్టాలనుకున్నాడు, అంతే. వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, పిల్లవాని చేతులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు అయిన యేసు క్రీస్తు చేతిలో పెట్టినాడు. అవి ఇరవబడినాయి, ఆశీర్వదించబడినాయి. 5,000 మందికి పంచబడినాయి. పంచబడగా మిగిలిన 12 గంపలు ఎత్తబడి పిల్లవాని చేతులను 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు యొక్క మహిమ కొరికే వాడినారు. సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు, ఆయన శక్తి కలిగిన వాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచగలిగిన సమర్థుడని నిరూపించినాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు మనం మన చేతిలో ఉన్నది దేవుని మహిమ కొరకు ఆయన చేతిలో పెడుతున్నామా? ఈనాడు జీతాలు తీసుకొని వస్తాం, ఆయన చేతిలో పెట్టాం. దశమ భాగాలు దేవుని అంటే పాట పాడతాం, దశమ భాగము దైవాధీనమని. కానీ తెచ్చి తెగితే మన ఆధీనమే అంత. ఈనాడు దేవుని చేతిలో పెట్టలేకపోతున్నాం సమా. నీ సమస్యనైనా, నీ కష్టమైనా, నీ ఇరుకైనా, నీ ఇబ్బంది అయినా ఆయన చేతిలో పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాకపోతే పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని మహిమ కొరికే వాడినాడు సమా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మోషే దేవుని కొరికే వాడినాడు తన కర్రను. జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు. ఆ విధముగా దావీదు తన చేతులను ఒడిసెల దేవుని మహిమ కొరికే వాడినాడు. దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన దేవుడు ఏ విధముగా దేవుని మహిమ కొరకు వాడుతుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఆ విధముగా దేవుని బిడ్డల చేతులను దేవుని కొరికే వాడాలని మనకు అర్థమవుతుంది. కానీ ఈనాడు దేవుని మహిమ కొరికే వాడటం లేదు. ఒక ఇదవరాలి చేతిలో 2 కాసులు ఉంటే దేవుని కొరికే ఇచ్చింది. దొరకా చేతిలో చిన్న చేతి కుట్టు పని ఉన్నది, నైపుణ్యం ఉంటే ఇదవరాళ్ళకు కుట్టి ఇచ్చింది. దేవుని మహిమ కొరకు వాడకుండా దేవుని యొక్క వ్యతిరేక్తంగా వాడిన వాళ్ళని మనం గమనిస్తాం. చూడండి, 1 సమూయేలు 18:11 వచనములో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటనుండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. బాగా గమనించండి, సౌలు చేతిలో ఈట ఉన్నదని మనం ధ్యానం చేసినాం. ఒకసారి బాగా గమనించండి. దేవుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. గాడిదలు ఎత్తుక్కుంటూ వస్తుంటే ఆయనకు దీవెన దొరికింది. దేవుని ఆత్మతో నింపబడినాడు, దేవుని శక్తితో నింపబడినాడు. కానీ అతని చేతులున్న ఈటను కేవలం అసూయ చేత దేవుని చేత ఏర్పరచబడిన దావీదు మీదకి విసిరినట్లుగా కనపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవుని శక్తి కలిగిన దేవుడిని నిరూపించలేకపోయినాడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని బిడ్డ అయిన ఆ దావీదు మీదనే విసిరినాడు. కారణము కేవలం అసూయ చేత విషపు చూపు చూచెను అని వాక్యములు. దేవుని చేత ప్రేమించబడిన దావీదు వైపు విషపు చూపు చూసినాడు. ఏమిటి తను చేసిన పాపమా పుణ్యమా? ఏమీ లేదే. స్త్రీలు పాడిన పాట వలన దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనే పాట పాడినందు వలన తన చేతిలో ఉన్న ఈటను విసిరినాడు. చూడండి, చంపటానికి విసిరినాడు. దేవుని మహిమ కొరకు వాడలేదు సమా. తర్వాత ఇంకొక ఆయన ధ్యానం చేసుకుందాం, మనకు టైం లేదు. గమనించండి, యోధా చేతిలో విషయం మనం ధ్యానం చేసుకుందాం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండేను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకునిరి. బాగా గమనించండి, యూదా చేతిలో యోహాను సువార్త 13:29 వచనములో ఒక మాట ఉంది. యూదా చేతిలో డబ్బు సంచి ఉన్నది. బాగా గమనించండి, అనేకులు దేవుని మహిమ కొరకు సమస్తముని వదిలిపెట్టి వచ్చినారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా సమస్తముని వదిలిపెట్టి యేసు నద్దకు వచ్చారని వాక్యములో. యూదా కూడా సమస్తము వదిలి వచ్చినాడు. కానీ వదలవలసింది వదలకుండా ఒక్కటి మాత్రం ఉంచుకొని వచ్చినాడు, ధనాపేక్ష. ఏదైతే వదలలేదో అదే తను సర్వనాశనం చేసింది సుమా. తన చేతిలో ఉన్న సంచిని నింపుకోవటానికి అప్పుడప్పుడు ఆ డబ్బును నింపుకుంటున్నాడు. ఆఖరికి ఆ బుద్ధి ఎంతవరకు పోయిందంటే యేసుక్రీస్తును అమ్ముకునే స్థితికి వచ్చినాడు. 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. చూడ, ఆ సంచి దేవుని మహిమ కొరకు వాడలేదు. 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తును అమ్ముకున్నాను అనుకుంటున్నాడు, కానీ తన యొక్క పరిశుద్ధతని అమ్ముకున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘం మీద వచ్చినప్పుడు ఈ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 12 సింహాసనాల మీద కూర్చి ఆయనతో పాటు రాజ్యమేలే గొప్ప కృపను పోగొట్టుకున్నాడు. యూదా తన యొద్దున్న సంచి వలన దేవుని మహిమ కొరకు ఆడుకోకుండా ఆఖరుకు తన చేతులార తనే ఉరి వేసుకొని వాక్యం. తన చేతులారా, ఈ రోజులో చాలా మంది తన చేతులారే తను ఉరి తెచ్చుకుంటారు సుమా. ఎవరో ఉరి వేయరు. యోధా తన చేతులారే ఉరి వేసుకున్నాడు. తన చేతులారే ఉరి వేసుకొని ఆఖరికి యేసుక్రీస్తుని శిలువకు అప్పచెప్పినాడు. పైనుండి కింద పడి ప్రేగులు బయటకు వచ్చి సచ్చాడు సుమా. దేవుని వాక్యం విన్న బిడ్డలారా, ఒకసారి ధ్యానం చేసుకుందాం. మోషే చేతిలో ఎండిపోయిన కర్ర సామాన్యమైనది. దేవుడు ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలు దేవుడే జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు మోషే. ఆ విధంగా దావీదు చేతిలో గొప్ప శక్తి కలిగిన ఆ ఒడిశలో ఉన్నది. ఆ ఒడిశలను దేవుని మహిమ కొరకు అడిగినాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని, కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడు అని చెప్పి నిరూపించటానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని యుద్ధం యెహోవాదని చాటి దేవుని మహిమ
కొని తీసుకొని వచ్చినాడు. విధవరాలు కూడా దేవుని మహిమ కొరికే వాడింది. ఆ విధంగా సౌలు దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. తన చేతిలో ఉన్న ఈటెను, యూదా తన చేతిలో ఉన్న సంచిని దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ఉన్న ప్రతి బిడ్డలారా, నీ చేతిలో ఏమో ఉన్నది? నీ చేతిలో జీతం లేదా? నీ సంపాదన అంతా దేవుని మహిమ కొరకు వాడటం లేదా? నీ చేతిలో ఏమున్నది? ఒక కృపావరం దేవుడు ఇస్తుంది, మహిమ కొరకే వాడాలి. నీకు పాటలు పాడే శక్తి ఇచ్చినాడు అనుకోండి, అది దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడు వాక్యం చెప్పే శక్తి ఇస్తే అది దేవుని మహిమ కొరకే వాడాలి సమా. మరి నీకు ఏమి ఇచ్చినాడు దేవుడు? అది దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? ప్రార్థన చేయండి. అందరూ తలలు వంచండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతకాలము దేవా నీవు నాకు ఇచ్చిన కృపావరాన్ని నీ మహిమ కొరకు నేను వాడలేదు ప్రభువా. అయ్యో, నాకు ఇచ్చిన కృపావరాన్ని భూమిలో పాతిపెట్టినాను దేవా, నీ మహిమ కొరకు నేను వాడలేదు నాయన. నా చేతిలో ఏమున్నదో నాకు తెలియజేస్తున్నావు అయ్యా. నీ ఇచ్చినది నీ కొరకే ఇస్తున్నాను. దశమ భాగంలో దేవుని పాట పాడుతూ నేను దేవునికి దశమ భాగాన్ని ఇయ్యలేకపోతున్నాను. నా చేతిలో కృపావరాలు ఉన్నా కూడా దేవుని మహిమ కొరకే వాడటం లేదు నాయన. ఒక్కసారి దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు. ఇక మీద నుంచి నీ మహిమ కొరకే నేను వాడుతాను. నీ శక్తి కలిగిన నీ నామం ఘనతకే నేను వాడుతాను. నీవు ఇచ్చిన కృపావరాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. నీవు ఇచ్చిన కృపావరాన్ని బట్టి స్తోత్రములు నాయన. ఆయా తండ్రి, మోషే చేతులున్న కరుణ నీ మహిమ కొరకే వాడినాడు. దావీదు చేతులున్న వరుసలో నీ మహిమ కొరకే వాడినాడు. విధవరాలి చేతిలో ఉన్న పచ్చడి తిండి బుద్ధిలో నీ మహిమ కొరకే వాడినాడు ప్రభువా. పిల్లవాని చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు నీ మహిమ కొరకే వాడినాడు. కానీ సౌలు చేతిలో ఉన్న ఈటెను నీ మహిమ కొరకు వాడలేకపోయినాడు. యోధా చేతిలో ఉన్న సంచి నీ మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవా, అలాంటి స్థితి మాకు వద్దు అని ప్రార్థన చేసి కృప వారికి ప్రసాదించండి. తన తప్పిదాలు తెలుసుకొని వారికి ఇచ్చినది నీ మహిమ కొరకు వాడేటట్లుగా చేయమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామపేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రభు సన్నిధిలో ఆనందించు బిడ్డలకును, తన చేతిలో ఉన్న దేవుని మహిమ కొరకు వాడే బిడ్డలకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన వాక్యం ద్వారా ఆశీర్వదించబడినారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమము నిరంతరం కొనసాగునట్టు ప్రార్థించగలరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క కానుకలు పంపి ప్రోత్సహించగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, కంభం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9247505595 మరియు 9666318345 మరియు 9491225481. మా ల్యాండ్లైన్ నెంబర్ 08406 232361.